గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్లో స్మార్ట్ సిటీలో భాగంగా 2,20,00,000 నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేశారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్, డివిజన్ అధ్యక్షులు కొంక హరిబాబు నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానేజీ వాకాడేతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నికైన లావుడ్య రవినాయక్, హన్మకొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డోలి సాగర్లను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ డైరెక్టర్ కందుకూరి పూర్ణచందర్, జవహర్ నగర్ కాలనీ అధ్యక్షుడు సోమయ్య, డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోరుతున్నాము. ఓకే 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 తలకాయలు పెట్టకండి అమ్మా, తలకాయ గోల్మా కలర్ షర్ట్ సార్ వెనక్కి జరగండి. ఇక్కడ చూడండి సార్. మహిళలు ధన్యవాదాలు, శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ఆ రోజు నేను పొలిటికల్గా దిగుతా అనుకోలేదు, కానీ ఫ్లడ్స్ వచ్చిన రోజు మా కేఆర్ ఫౌండేషన్ అంటే మా మదర్ తల్లి పైన తండ్రి పైన పెట్టిన ఫౌండేషన్ ద్వారా నేను, కృష్ణారెడ్డి, హరిబాబు, తర్వాత పూర్ణ వచ్చిన అప్రాలు భూషణ్ వచ్చిండ భూషణ్ ఎక్కడ భూషణ్ నేను అందరం కలిసి చాలా విధాకరంగా ఉండే ఈ జవహర్ కాలనీ అందరికీ అసలు ఉదయం వచ్చేసరికి రాత్రి వస్తే భయంకరంగా నీళ్లు దారుణంగా, అంటే 9 ఫీట్లకు పైన పోతున్నాయి అనుకుంటా, 9 ఫీట్లు 10 ఫీట్ల పైన నీళ్లు పోతుండే. ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఆ సందర్భంలో ఫుడ్ ఎట్లా పంపాలి అనేది చాలా కష్టపడి యువకులందరూ వచ్చారు నాతో. ఆ రోజు యూత్ అంతా వచ్చి ఒకరి చెయ్యి ఒకరు దాటించి అన్నం పంపించడం జరిగింది. అక్కడ కొండమురళి గెస్ట్ హౌస్ రోడ్ నుండి ఇటు సైడ్. సో ఆ తర్వాత ఎక్కడ చూసినా బురదనే, మొత్తం బురద నిండిపోయింది ఇళ్ళల్లో. పాపం చాలా దారుణంగా ఉండే. ఆ రోజు లంచ్ వరకు కూడా అందరూ బిక్కున ఎదురు చూసుకుంటుంటే ఆ రోజు ఫుడ్ సప్లై చేసి వారి నాంత శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ రోజు వారికి భోజనాలు అందించడం జరిగింది. దాని తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చిన, ఎలక్షన్లో నిలబడదాం, ప్రజలు ఆదరిస్తే తప్పనిసరిగా గెలుస్తా అనే ఒక దృఢ సంకల్పంతో మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచాను. మీ అందరికీ కాలనీ ప్రెసిడెంట్లకు అందరూ నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరూ మాట్లాడి అన్న మీరు నిలబడండి, మీరు తప్పనిసరిగా మీకు అండగా ఉంటామని అన్ని కాలనీలు, ఎందుకంటే నాకు చాలామంది పాత పరిచయస్తులు ఉన్నట్ల ఎవరు కూడా నో అనలేదు, అందరు కూడా పిలిచి
మా పిల్లలు, మా ఫ్యామిలీ, మా కోడలు అందరూ వచ్చినా కూడా అందరూ కూడా ఆదరించి మహిళలందరూ కూడా ముందు నిలబెట్టి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు కాంగ్రెస్ గాడి తప్పిన వ్యవస్థను, అంటే ఆర్థిక వ్యవస్థ అంతా గాడి తప్పిపోయింది. తెలుగులో ఒక సామెత ఉంటుంది, హిందీలో అంటారు, ఖానాకాయబాద్ జూటే ఆసే కవ్వేకు మారేతో దానగిరితో కవ్వ ఖాతా అని. అంటే ఎంగిలి మెతుకులతో కూడా కాకి నిష్టం అంటే 4 మెతుకులు పడితే కాకి తిందామని ఆశిస్తుందట. కానీ ఈ ప్రభుత్వం ఏళ్ళు ప్లేటు అంతా నాకి మొత్తం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిపోయింది. ఇది ఫ్యాక్ట్. ఇది శ్వేతపత్రం కూడా అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే ఏ వ్యవస్థలో తీసుకున్నా అప్పులే, ఏ వ్యవస్థ తీసుకున్నా ఇరిగేషన్ తీసుకోవాలి అందులోనే అప్పులు, అంటే R&B అందులో అప్పులు. చాలామంది పాపం ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్పంచులు ఏదైతే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమంలో ముందుబడి కట్టి డబ్బులు వస్తాయని ఇప్పటివరకు రాలేదు. మొన్న అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున మీ అందరం కూడా ముక్త కంఠంతో ఎవరైతే చిరు కాంట్రాక్టర్లు ఉన్నారో, ఇప్పుడు సునీల్ ఉన్నాడు ఇక్కడ, సునీల్ చాలా రోజుల నుండి అభివృద్ధి దిశలో పని చేసుకుంటూ కొన్ని కట్టిండు, కొన్ని వారికి బిల్లు ఉన్నాయనుకుంటూ పెండింగ్ నాకు తెలుసు. సో ఇలాంటి చిన్న చిన్న కాంట్రాక్టులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని ఉద్దేశంగా పెద్ద కాంట్రాక్టులు నాపి ఫస్ట్ చిరు కాంట్రాక్టులకు ఏమన్నాం. తప్పనిసరిగా నిన్న మా బట్టి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చేసిండు. 10 లక్షలు కోటి రూపాయలు ఉన్న అందరికి కూడా ఇమ్మీడియట్లీ తక్షణమే వారికి సాక్ష్యం చేస్తా అన్నారు. చాలా మంచి పరిమాణం. అలాగే ఏదైతే ఈరోజు చాలా ఇంపార్టెంట్, పైన కూడా ఇంకో బ్రిడ్జ్ ఉంది, అది పర్మిలకాలం బ్రిడ్జ్. దాన్ని కూడా అతి త్వరలో మేడం మోబీ బహుత్ ముష్కిల్ है, वहाँ भी అడిల్ है, అంటే అది మనకు వాటర్ను ఫ్లోను పోయే విధంగా లేదు. పెద్ద ఫ్లడ్ వస్తే నెక్ బాటిల్ నెక్ అంటాం కదా అట్లా ఉంది అది కూడా. దాన్ని కూడా అది ఓల్డ్ బ్రిడ్జ్, చాలా పాతది. దాన్ని కూడా తక్షణమే మనం ఎస్టిమేషన్ తీసుకొని చేయాలి మేడం. ఎందుకంటే వాటర్ ఫ్రీగా పోతే కాలనీలకు రావు. ఆ రోజు జవహర్ కాలనీ మొత్తం మునిగిపోయింది అనుకుంటున్నాను. రైట్ సైడ్ రోడ్కు లెఫ్ట్ సైడ్ నీళ్ళు వచ్చినాయి, కానీ రైట్ సైడ్ అంతా మొత్తం ఇళ్లలో 10 ఫీట్ల నీళ్లు. నాకు ఒక ముస్లిం ఫ్యామిలీ పాపం, నేను ఇంట్లో పోయినా, ఇక్కడనే ఉండే అమ్మ దగ్గర పోయి నేను పలకరించిన. పాపం వాళ్ళ నాన్నను చేతుల మీద ఎత్తుకొని పైకి తీసుకొని గోడల మీద కూర్చున్నారు. చాలా బిక్కుమని పోయి చూశాను వాళ్ళను. అలాంటి దారుణమైన పరిస్థితి ఉండే. సో తప్పనిసరిగా అట్లుండే, ఎట్లా మేమే వస్తాం మళ్ళీ మేమే దోసుకుంటాం దాచుకుంటాం అనే ఉద్దేశంగా ఉండే. కాబట్టి ఆ పనులను, స్మార్ట్ సిటీ పనుల పైన దృష్టి సారించలే. ఆ డబ్బులు 100 కోట్ల వరకు వెనుకపోతుంటే మళ్ళీ మేడం, నేను, సుధారాణి మన దగ్గరకు వచ్చినాక GHMC మేడం, కలెక్టర్ గారు అందరం కూర్చొని మీటింగ్ పెట్టి ఆ నిధులను మళ్ళీ వెనుక తెచ్చి ఈరోజు అభివృద్ధి పనులలో ముందుకు వెళ్తున్నాం. ఆల్రెడీ మనకు టోటల్గా ఎన్ని ఇచ్చాము? 6 అంటప్ప టోటల్ 56 కలిపి 6.5 కోట్లతో పనులు ప్రారంభించాం. అందులో ఆ దిశలోనే 2.20 crores కల్వర్ట్ పూర్తి అయిపోయింది మన జవహర్ నగర్ మెయిన్ బ్రిడ్జ్. తర్వాత సోదరులు సోమన్న ఇది అడిగారు, సోమన్న ఇక్కడ తప్పనిసరి సోమన్న, ఇది మహిళలకు అందరికీ పనికి వచ్చే విషయంగా నా సాయశక్తుల ఫండ్ ఏదైనా తీసుకొని వచ్చి నేను కంప్లీట్ చేపిస్తాను. నాకు టైం ఇవ్వండి తప్పనిసరిగా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ నీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు TNGSకు, మీకు అందరికీ తెలుసు ఎట్లా ఉంది పరిస్థితి అనేది. అయినా కూడా ఆర్థిక వ్యవస్థను మంచిగా ఒక గాడి పైన తెస్తూ అన్ని సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాం. తప్పనిసరిగా అందరూ గుళ్ళ కోసం అడిగింది, ఎవరు బడి కోసం అడగాలి, అదే బాధ అనిపిస్తుంది. ఈ బడి దారుణంగా నీళ్ళు వచ్చి ఉంటారు, బడి కోసం ఎవరు అడుగుతలేరు. బడిలో మరం పోపించినాం, అదే అమౌంట్ వచ్చింది అంటే బడి కోసం ఎవరు అడగలేరు, బాధ కల్పిస్తుంది. ఎందుకంటే గుడి అంత ముఖ్యమో బడి కూడా అంత ముఖ్యమని నా దృష్టి. నాకు ఆ కాన్సెప్ట్. పిల్లలు చదువుకుంటే ఎవరు చదువుతారు ప్రైవేట్ స్కూల్లో? మన బడుగు బలైన 4 lakhs శాంక్షన్ చేస్తాం ఇమ్మీడియట్లీ. మొత్తం 4 lakhs ఇచ్చి ఇమ్మీడియట్లీ స్కూల్ను నీట్ చేయించి దాన్ని చేయించాం. తప్పనిసరిగా ఇంకా బడికి ఏమైనా కావలిస్తే తప్పనిసరిగా దాన్ని కూడా ఈ యొక్క కాలనీలో ఉన్న పిల్లలకు చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంకా అందరికీ ఎక్కువ సమయం తీసుకున్నాం. ఇంకా
దేవన్నపేటలో వెయిట్ చేస్తున్నారు. సో అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. జై లోకల్ కార్పొరేటర్ గారికి, డివిజన్ ప్రెసిడెంట్ గారికి, లోకల్ లీడర్స్కి, మహిళలకి, అందరు ప్రజలకి నా నమస్కారం. సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ జవహర్ బ్రిడ్జ్ 2.2 crore ఇది ఇనాగ్రేషన్ జరుగుతుంది. సో ఈ బ్రిడ్జ్ వల్ల, ఈ జవహర్ కల్వర్ట్ వల్ల ఈసారి అని మీరు అందరూ చూసారు, ఇది ఫ్లడ్ తగ్గాయి. సో ఈ కాలనీ వాసులకి కూడా ఈసారి ఏమీ ఇబ్బంది రాకుండా ఈ వర్షాకాలంలో మీకు కూడా ఇది సొల్యూషన్ ఈ కల్వర్ట్ వల్ల అయినాయి. దీంతో ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అంటే పర్సూయన్స్తో ఇది కంప్లీట్ అయినాయి. సో ఈరోజు దీంతో పాటు ఇది స్మార్ట్ సిటీ కింద 3.5 crore ఈరోజు శంకుస్థాపన అవుతున్నాయి. సో ఆ వర్క్ కూడా ఇంజనీర్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తొందరగా పూర్తి చేయడానికి ట్రై చేయండి. సో దీంతో పాటు ఇంకా ఇది సీసీ రోడ్, సీసీ డ్రైన్ ఇన్ పర్ణమల కాలనీ విత్ 16 lakh ఇది కూడా ఈరోజు ఇది ఫౌండేషన్ చేస్తున్నాము. సో అది కూడా మీరు తొందరగా పూర్తి చేయడానికి మీరు ట్రై చేయండి. దీంతోపాటు ఇప్పుడు అంటే చాలా కాలనీ వాసులు వాళ్ళు సమస్య చెప్తున్నారు. సో ఖచ్చితంగా అంటే ఇన్స్పెక్షన్ చేసి వాటికి మీరు ఏమేమి రిమార్క్తో పాటు నాకు సబ్మిట్ చేయండి. సో ఈ కార్పొరేషన్ పరంగా ఏమేమి పాసిబుల్ ఉంటాయి అవి చేయడానికి మేము ట్రై చేస్తాము. అండ్ ఇది గౌరవ్ ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ సార్. అంటే సార్ చాలా అంటే సమస్యలకి కంటిన్యూస్గా ఇది పెరుజల్ చేస్తున్నారు, దానివల్ల ఇది కంప్లీట్ అవుతున్నాయి. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అందరికీ ఎక్కువ సమయం తీసుకున్నాం, ఇంకా దేవన్నపేటలో వెయిట్ చేస్తున్నారు. సో అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. జై శ్రీ కేఆర్ నాగరాజు గారికి, అదేవిధంగా మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, మరియు ఈఈ గారికి, డిఈ గారికి, మరియు మన కార్పొరేటర్ గారికి, వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, ఎందుకంటే ఈ అభివృద్ధి పనులు అనేటివి మన ప్రతి కాలనీలో కూడా ఇవి చేపించడం జరుగుతుంది. ఈ అభివృద్ధి పనులు చేయడానికి మనకు సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారికి,